మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవింద కాన్షియస్నెస్, రెగ్యులేట్, అడ్జస్ట్ అండ్ ఎస్టాబ్లిష్ physical, astral and mental workings. Buddhic clarification, nirvana, paranirvana, mahaparanirvana, ananda anubhuti. Plenty of prana levels working. ఆంధ్ర మహాసావిత్రి 18వ అధ్యాయం విధి విన్యాసం. యోగి ప్రగతికి ప్రకృతి ఎప్పుడూ ప్రతికూలం కాదు. పరమ సత్యాన్ని అంతర్దృష్టితో దర్శించగలడు. కర్మబంధాలు అతనిని ఆపవు, అతని సంకల్పాన్ని మార్చవు. మార్గాలు ఎంత భయంకరమైనా, ఎంత ప్రమాదాలైనా అతను చెలించడు. ఎన్ని ప్రతికూలాలనైనా నిరోధించగల ఆత్మస్థైర్యం అతనికి ఉంటుంది. సంయమనంతో బాధల్ని, అనుభూతుల్ని దాటి మంచి చెడుల్ని ప్రశాంతంగా విశ్లేషించుకోగలడు. బాధలు, యాతనలు అనుభవిస్తున్నట్లు కనిపించినా అతను వాటిని దాటిపోతాడు. అప్రయత్నంగా ప్రజ్ఞను అందుకోగలడు. భగవంతుడు యోగ నిద్రలో కన్న కలలు నిజాలై లోకాలుగా రూపొందాయి. యోగి తన యోగ నిద్రలో ఆ లోకాలన్నీ దర్శిస్తాడు. ఆత్మశక్తితో సృష్టి లోపాలు గమనిస్తాడు. మనిషి ఆలోచనలకు పొంతన కనిపించదు. కఠోర కార్యాచరణ వ్యర్థం కావడానికి కారణం కనిపించదు. యాంత్రిక జీవితంలో ఎన్ని అనుభూతులు, ఆలోచనలు వ్యర్థమైపోతున్నాయో అన్నీ మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి. యోగ స్థితిలో అన్నీ తెలుస్తాయి, కానీ ఏవీ నిలవవు. అన్ని నాదాలు నిశ్శబ్దంలో పుట్టి నిశ్శబ్దంలో లయిస్తుంటాయి. ఆ నిద్రాణ స్థితి నుండే విశ్వం రూపొందినట్లు తెలుస్తుంది. అసంకల్పిత చైతన్యం వల్ల లోకం జీవం పోసుకుంది. శూన్యంలో పుట్టి శూన్యంలో లయిస్తున్న అంధకారం సృష్టికి ఆధారమైంది. పరార్థం నుండి పదార్థం ఏర్పడింది. ప్రతిఘటన మనిషి అజ్ఞానానికి తొలిమెట్టు. యోగి తన తపస్సుచే చీకటి కోణాలను వెలుగులతో నింపాలి. అంతవరకు సత్యం భౌతికత్వాన్ని జయించదు. లోకం సదా భగవంతుని వైపు చూస్తుంది. మనిషిని కప్పిన మాయ పొరల్ని తొలగిపోవాలి. మనిషిని కప్పిన మాయ పొరలన్నీ తొలగిపోవాలి. మనిషి ఆత్మశక్తి అజేయంగా నిలబడాలి. మాయ తెరలు తొలగిపోవాలి. వెలుగుకై యోగి అంధకారంలో అన్వేషించక తప్పదు. అతని అంతర్దృష్టికి చెడు స్పష్టంగా తెలుస్తుంది. సృష్టి సాగటానికి కొంత చెడు కూడా అవసరం. చీకటి ఉన్నప్పుడే వెలుతురకు విలువ. ప్రకృతికి రెండింటి అవసరాలు తెలుసు. మనిషిలో రాక్షసుడు ప్రవేశించటానికి కారణం ఉంది. కొంత అసుర ప్రవృత్తి అవసరం. అసత్యము అవసరమే. వాటిని దాటి అనంత సీమలలో చొరబడాలి.
భగవంతుని సమక్షంలో వెలుగు నీడల క్రీడలు గ్రహించాలి. అఖాతాలలోకి, సాగరాలలోకి దిగితే గాని లోతులు తెలియవు. ఆత్మకు నాశం లేదు. యోగ ప్రజ్ఞ అనంతం. లోకాన్ని రక్షించడానికి నరకంలో ప్రవేశించాలి. లోకాల మధ్య సంధిరేఖపై తేజశరీరంతో పయనించాలి. ప్రకృతి శిఖరాగ్రాల ఎక్కి చూస్తే గాని సృష్టి రహస్యాలు అవగతం కావు. వైరుధ్యాలు సమసిపోగా ప్రతికూలాలు ఏకమై నిట్ట నిలువున ఎగిరిపోవాలి. ఆ లోకంలో బాధ సైతం మహదానందం కలిగిస్తుంది. చెడు సైతం మంచిగా మారుతుంది. బ్రహ్మానంద స్థితిలో విషాదానికి తావుండదు. ఇప్పుడు సావిత్రి పరిస్థితి అది. ఆమెకు ఆనందమే తెలుసు. బ్రహ్మానంద స్థితిలో విషాదానికి చోటు లేదు. ఆమె పొందుతున్న ఆనంద పారవస్యంలో బాధకు ఏమాత్రం అవకాశం లేదు. భూలోకమే స్వర్గంలా భాసిస్తున్నది. సామాన్యుని హృదయం మహర్షికి అవగతమైంది. ఆమె నేత్రాలు దివ్యకాంతితో మెరుస్తున్నాయి. సత్య చైతన్యం భూమిపైన అవతరించనున్నది. తేజోకిరణాలు భూమిని దీప్తివంతం చేస్తాయి. ప్రశాంతిలో దివ్య భావనలు మేల్కొంటాయి. మోగ హృదయం దివ్య శబ్దాలను వినగలుగుతుంది. మనిషి దివ్యత్వాన్ని భరించగలుగుతాడు. శరీరం, ఆత్మ అమరత్వాన్ని అనుభవించే సమయం ఆసన్నమైంది. అప్పుడు యోగ లక్ష్యం నెరవేరినట్లు. అంతవరకు మనిషి బ్రతుకులో మృత్యుబీజం పెరగవలసిందే. మానవుడా, ఈ యాతన నీవు పడవలసిందే. ఈ ప్రపంచం బాధల పల్లవిగా ఉన్నంతకాలం నీకు మనుగడ కష్టసాధ్యం. దివ్యశక్తులపై నీవు ఆధారపడక తప్పదు. కనుక ప్రేమను, శాంతిని కోరు. సత్యాన్ని ఆశ్రయించు. పరమాత్మ అనుగ్రహం నీకు లభిస్తుంది. జీవితానికి కాస్తంత దివ్య స్పర్శ కలుగుతుంది. జీవితాన్ని యోగ భూమికగా మార్చుకో. అదే మార్గం. బాధలను, సుఖాలను మరచి భగవంతుని వైపు చూడు. ప్రమాదకరమైన పద్ధతులతో దివ్యత్వం కొరకు ప్రయత్నించకు. సిద్ధుల కొరకు, శక్తుల కొరకు హృదయ కవాటాలను తెరవకు. క్షుద్ర మార్గాలలో పయనించి క్షుద్ర విద్యలు అభ్యసించి ఎన్నటికీ లక్ష్యాన్ని చేరలేవు. మనిషి ధర్మ విరుద్ధంగా తన సంకల్పాన్ని మార్చుకుంటాడు. అందుకు తన శక్తి యుక్తుల్ని ఉపయోగిస్తాడు. అపమార్గంలో స్వర్గాన్ని చేరాలని చూస్తాడు. తాను మృత్యువును జయించి మృత్యురహిత లోకాన్ని చేరాలనుకుంటాడు. దివ్యశక్తుల్ని స్వశక్తితో అర్థిస్తున్నట్లు అహంకరిస్తాడు. ఇహపరాలను, ప్రకృతిని జయించాలని ప్రయత్నం. అయినా పరమాత్మ దాపులకు చేరడు. తనను ఉద్ధరించడానికి భగవంతుడు సిద్ధపడే వరకు ఆగడు. తను శాసించినట్లు భగవంతుడు దిగి వస్తాడని భ్రమ. తన ఆత్మ పరమాత్మ కన్నా గొప్పదైనట్లు విర్రవీగి పోటీ పడతాడు. అంతా తన స్వంతం కావాలని ఆశ, స్వంతం చేసుకోవాలన్న అత్యాశ. భగవంతుడు ప్రసాదించిన మంచి మార్గాలు వదిలి ఈ ప్రపంచంలోని గాలి ధూళి పోగు చేసుకుని గాలి మేడలు కడుతుంటాడు. విశ్వశక్తులపై, దివ్యశక్తులపై తనదే అధికారం అయినట్లు ఇతరులను చులకనగా చూస్తాడు. ఇతరుల బలహీనతల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకొని సింహాసనం అధిష్ఠిస్తాడు. కీర్తి పొందిన కడకు అవమానం పాలవుతాడు. తన వాళ్ళ క్రింద నేల కరిగిపోతుంది. పైన ఆధారం లభించదు. అయినా తాను మాత్రం
పరబ్రహ్మ స్థితి పొందిన భ్రమలో ఉంటాడు. తానే భగవంతుడిననుకుంటాడు. తనను తాను భగవతావతారంగా చే చెప్పుకోవడం అతని పతనానికి పరాకాష్ట. అసుర ప్రవృత్తి గుండెలో రగిలే అగ్ని వంటిది. అది వినాశాన్ని, పతనాన్ని, మృత్యువును ఆహ్వానిస్తుంది. మనిషి పడే బాధలు, కష్టాలు దానికి బలం. లోకంలో విషాదాలు, విచారాలు దానికి ఆనందం కలిగిస్తాయి. గర్వం మనిషికి అలంకారం కాదు, కష్టాలు తెచ్చిపెడతాయి. కర్మ ముసుగులో మనిషి తన కష్టాల్ని దాచుకుంటాడు. తాను అంధుడై ఉంటూ వెలుగును చూస్తున్నానని భ్రమిస్తాడు. వెలుగు చూడగలది అంతర్దృష్టి. అది హృదయం నుండి ఎప్పుడో నిష్క్రమిస్తుంది. అది లేనప్పుడు పరమాత్మ దివ్య తేజస్సు చూడడం అసంభవం. పరం ఆత్మ రహితమైనప్పుడు సర్వం శూన్యం. తాను అలవాటు పడిన చీకటినే పరంగా భ్రమిస్తాడు. అవాస్తవ శూన్య స్థితినే అతని హృదయం ఆమోదిస్తుంది. అదే ఏకైక సత్యం అన్న భ్రమ. తన రూపాన్ని భగవంతుని ప్రతిరూపంగా లోకాన్ని నమ్మిస్తాడు. తననే పూజించమని శాసిస్తాడు. తన నామాన్నే లోకం జపించాలి. తానే విశ్వవ్యాపకుడనని, తానే బ్రహ్మనని అంటాడు. తన ఆత్మనే పరమాత్మ అంటాడు. తన ఆత్మనే పరమాత్మగా భావించి ఆరాధించమంటాడు. నేను, నాది అన్న అహంకారం మొత్తం వివేకాన్ని స్వాహా చేస్తుంది. నేను, నాది అన్న అహంకారం మొత్తం వివేకాన్ని స్వాహా చేస్తుంది. అహంకారమే అనంతంగా వ్యాపిస్తుంది. అతని మేధలో ఉండేది శూన్యం. కాలంతో పాటు ఆలోచన స్తంభిస్తుంది. ఒక ఆత్మ శూన్యమైనప్పుడు శూన్య సిద్ధాంతాన్ని తయారు చేసి అది తనది అని ప్రచారం చేసుకుంటాడు. అతనొక త్రిశంకు స్వర్గం సృష్టించి పెడతాడు. అతని ఆత్మ శూన్యానికి దారి చూపుతుంది. మానవుడా, నీవు అలాంటి పని చేయకు. నీ ఆత్మను అంధకారంలోకి తోయకు. ఆత్మ క్షోభపడితే అమరత్వం సిద్ధించదు. అందరూ కష్టాలు అనుభవించి తీరాలన్న నియమం లేదు. మానవుడా, బాధలు భరించు, కానీ కావాలని కష్టాలు తెచ్చుకోకు. విషాదం నిన్ను వదలిపోనివ్వు. నీవుగా చేయవలసిన పని అది. కొన్ని హద్దుల మధ్య మానవ శక్తి సురక్షితంగా ఉంటుంది. హద్దు మీరితేనే ఇక్కట్లు. కన్నీటి వెనుక బ్రహ్మానందం లభిస్తుంది. నీ ఆత్మ నీకు అంతిమ లక్ష్యం. నీకు కావలసిన మహాశక్తి నీలోనే ఉంది. నీ ఆత్మ నీకు అంతిమ లక్ష్యం. నీకు కావలసిన మహాశక్తి నీలోనే ఉంది. నీ హృదయంలోనే తేజస్సు దాగి ఉంది. కాలక్రమేణా అది బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. దానికి సహకరించు. బంధించ ప్రయత్నించావో అది నిన్ను బాధిస్తుంది. స్వేచ్ఛ కావాలి. అది భగవత్ ప్రసాదం. జీవితంలోని ఏ బంధాలు దానిని అంటవు. అజ్ఞానం కారణంగానే ఏదైనా బాధ అనిపిస్తుంది. నీలో నిగూఢంగా ఉన్న ఆత్మను గుర్తించలేకపోవడమే పెద్ద అజ్ఞానం. ఆ పరమాత్మను గుర్తించే వరకు నీకు తపన తప్పదు. కర్మను దాటిపోవాలంటే ఆత్మను తెలుసుకోవాలి. అప్పుడు సచ్చిదానందానికి మార్గం ఏర్పడుతుంది. జీవితంలో బ్రహ్మానందం నిగూఢంగా ఉంటుంది. ప్రపంచంలో సుఖాలకు, బాధలు, విచారం,
పై ముసుగులు. నీ విచారం వెనుక, ఆక్రందన వెనుక ఆనందం లభిస్తుంది. నీ శక్తి భగవశక్తిలో లవ మాత్రమే. ఆ కాస్త శక్తిని స్వార్థంతో, అహంకారంతో పోగొట్టుకుంటావు. నీలోని చైతన్యాన్ని మరచి జడప్రాయంగా జీవిస్తున్నావు. శారీరక భోగాలకు అలవాటు పడి దివ్యానందాన్ని పొందలేకపోతున్నావు. దివ్యత్వమే అసంభవం అనిపిస్తుంది. సుఖం, దుఃఖం అనేవి అనుభూతులు. నటరాజ తాండవంలో అవి భిన్న ముద్రలు. నీలో ఆనందించే శక్తిని బయటకు తీసుకురా. నీ ఆత్మశక్తే నిన్ను బ్రహ్మంత వాడిని చేస్తుంది. నీ వ్యధలు క్రమంగా కరిగి మహదానందంగా మారతాయి. వైరాగ్యం పెరిగి పెరిగి మానసిక నిర్మలత్వం అలవడుతుంది. క్రమంగా నిర్గుణ, నిరాకార ఆనంద శిఖరాన్ని చేరగలవు. కర్మను, మృత్యువును నిందించే నీవు నీవై చేసుకుంటున్న అపకారాన్ని గుర్తించవే. కర్మను, మృత్యువును నిందించే నీవు నీవై చేసుకుంటున్న అపకారాన్ని గుర్తించవేం? ఈ కల్లోలం నీవు సృష్టించుకున్నది కాదా? ఈ కష్టాలు, బాధలు తెచ్చిపెట్టుకున్నవి కావా? ఒకప్పుడు నీ ఆత్మ అమరం, అనంతం. సత్యం, చైతన్యం, తేజస్సు తానే అయిన ఆత్మ తన సచ్చిదానంద స్థితిని వదలి కుంచుకుపోయి నీలోకి వచ్చి చేరింది. జీవునితో మమేకమై జీవితాన్ని పంచుకుంటోంది. తనకు మృత్యువు లేదని ఆత్మకు తెలుసు. తాను నశించనిదని తెలుసు. నశించే ఈ శరీరం తనకు ఆవాసం చేసుకున్నది నిన్ను ఉద్ధరించాలని. నీవే ఆత్మను గుర్తించవు, దానికి సహకరించవు. సత్యం సత్యం కాని దానిపై ఆసక్తి పెంచుకొని మరొక దాని మనుగడలో వినోదిస్తుంది. తన ఉనికిని మరచిపోతుంది. సత్యం చీకటిలోకి చూస్తుంది. అక్కడొక మూర్తి, అదే ప్రతికూలత. శూన్యమే నిర్గుణం అనిపిస్తుంది. శూన్యంలో కాలం అనంతం అనిపిస్తుంది. అదే పరమాత్మ అనే భ్రాంతి కలుగుతుంది. ఇదంతా భ్రాంతి. ఇది పదార్థ జడత్వం. అజ్ఞానంలో ఆత్మది అంధకార ప్రజ్ఞ. అందులో జనన మరణాలని, అవివేకానిది ప్రధాన పాత్రలు. అజ్ఞానం సృష్టించుకున్న మేధ ఎప్పటికీ వాస్తవం కాలేని రూపాలను సృష్టించుకుంది. వాస్తవ రూపాలన్నింటికీ ప్రతిరూపాలు, కృత్రిమ రూపాలు ఏర్పడ్డాయి. జీవుని గతి దుర్గతి అయింది. అంధకారమే ఆలవాలమైంది. అంధకారంలో జీవం కలసిపోయింది. ఆత్మ తన దారి తాను చూసుకుంది. జీవరహితమైన తమస్సు చైతన్యానికి ఆటస్థలం అయింది. జీవుల సహజ లక్షణం అంతరించిపోయింది. అంధకారమే జీవితం అయి బ్రహ్మానందం బాహ్య పదార్థమైంది. మనిషి ప్రజ్ఞకు, వివేకానికి అందనిది బ్రహ్మ పదార్థం. దివ్యత్వం మనిషిలో ప్రవేశించినప్పుడు ఆత్మ అతీంద్రియ లోకాలలో విహరిస్తుంది. అఖాతాలలోకి కృంగిపోదు. నిరాశ, నిస్పృహలుండవు. అనుక్షణం ఉత్తేజకరంగా, నవ్యంగా ఉంటుంది. అజ్ఞానం పైన నిత్యం విజయం నమోదు అవుతుంది. అజ్ఞానం పైన నిత్యం విజయం నమోదవుతుంది. అనుభవాలు, అనుభూతులు పరమ విచిత్రంగా, అద్భుతంగా ఉంటాయి. అదే చైతన్యం. అదే ఆత్మకు ప్రగతి. ఆ మహానుభూతి ఆత్మను దివ్య సీమలకు చేర్చుతుంది.
ఆత్మ పైకి పోవడమే తప్ప పతనం కావడం జరగదు. ఒక్కొక్కసారి ఆనందం విసుగనిపిస్తుంది. ఎన్ ఎదుగుదల మనస్సుకు తెలియదు. అప్పుడు దివ్యత్వం పట్ల అయిష్టత ఏర్పడి, లౌకిక విషయాలలో మనస్సు చొరబడి లేనిపోని కష్టాల్ని తెచ్చుకుంటుంది. విషాదాలు, వియోగాలు, బాధలు కావాలని కర్మబంధాలలో చిక్కుతుంది. ఆత్మలు కలుసుకుంటాయి. భ్రాంతి వల్ల దివ్యత్వం కొంతకాలం దూరమవుతుంది. అది తిరోగమనం. అదే పతనం. జీవుడు సత్యాన్ని దర్శించినప్పుడు ఆ సత్యం సృష్టించుకున్న ప్రపంచాన్ని ఆత్మ స్వాధీనపరుచుకుంటుంది. కాలానికి అతీతంగా వెళ్ళిన స్థితిలో ఏర్పడే భావం సృష్టిలో మార్పుకు ఒక సూచిక. ఆ భావన మనిషికి దేవతలకు మధ్యవర్తి. అది కాలచక్రంలో ఒక భ్రమణం. అజ్ఞానం వల్లనే ప్రపంచంలో అసంతుష్టి చోటు చేసుకుంటుంది. దానివల్లనే బాధలు. మన వాంఛల కుటీరాలు విషాద కేంద్రాలు. ఒక మహామాయ బ్రహ్మానందాన్ని దాచిపెడుతుంది. అప్పుడు అశ్వపతి దేవర్షిని ప్రశ్నించాడు. ఈ బాహ్య ప్రపంచమే జీవుని శాసిస్తుందా మహర్షి? దానికి అంతరంగంలో పరిష్కారమే లేదా? ఆత్మకు సంకల్ప శక్తి లేనప్పుడు విధి ఎందుకు? అంతా కాలక్రమాన జరిగిపోవలసిందే కదా. సావిత్రిలో ఒక మహాశక్తి నెలకొన్నదని నా నమ్మకం. ఆ మహాశక్తి కర్మను శాసించలేదా? అందుకు నారద మహర్షి నర్మగర్భంగా అన్నాడు. అశ్వపతి, బ్రాహ్మీ ముహూర్తంలో నీవు నడిచే బాటలు అవే కదా. నీ తడబాటును సైతం దేవతలు గమనిస్తారు. భవిష్యత్తు అగోచరం అయినా కాల ప్రవాహ తీరంలో జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు నీకు కనిపించవు. అవి లేవని కాదు, అదృశ్య లిఖితాలు. వాటి నిమంత్రణ దివిజుల చేతుల్లో ఉంది. వాటి నిమంత్రణ దివిజుల చేతుల్లో ఉంది. ఆ సంకేతాలు భావానికి అందవు. విశ్వమేధను నేనెలా విప్పి చెప్పగలను? మనిషి చేసే ప్రార్థనను దైవం సులభంగా త్రోసివేస్తుంది. మనిషి ఇష్టాయిష్టాలు దైవాన్ని మోసగించలేవు. మనిషి ఆశలు, భయాలు సైతం దైవాన్ని కదిలించవు. ప్రేమ ఒక్కటే వైతరణిని దాటించగలదు. ఆ పైన మనిషి కష్టాలకు ప్రతిఫలం లభిస్తుంది. నీ బిడ్డలో ఒక ఔన్నత్యం ఉంది. అది ఆమెను, తన పరిసరాలను మార్చగలదు. ఆమె గమ్యం చేరడానికి కష్టాల పాషాణాలు దాటాలి. ఆమె స్వర్గం నుండి దిగివచ్చిన అమృత రూపిణి కావచ్చు. స్వర్గలోకం నుండి దిగివచ్చినప్పుడే స్వర్గవాసనలను వదులుకుంది. కనుక మానవ సహజమైన కష్టాలు, విషాదాలు అనుభవించాలి. ఆమె పడే బాధలు క్రమంగా ఆనందహేతువులవుతాయి. మనిషి ఆలోచన మాటల్లో వ్యక్తమవుతుంది. కోటగోడల వంటి భావకూడ్యాల మాటున దృష్టి దాగి తెలిచిన ద్వారాల నుండి తొంగి చూస్తుంది. భగవంతుడు ఏకైక సత్యాన్ని ముక్క చెక్కలు చేసి ఆకాశంలో వెదచల్లాడు. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క గోళంగా మారింది. అవకాశం కోసం అనంతమని తెలిసి కాలానికి ఒక క్రమం ఏర్పరిచి స్వీయ ప్రజ్ఞతో పూర్ణ ఫలితాలకై ఎదురు చూస్తాడు మనిషి. ఆ ప్రయత్నం ఫలించదు. ఒక తీరు తెన్ను కనిపించదు. మనిషి ఆశించినట్లు మృత్యువు అదృశ్యమైపోదు. జగన్మాతకు సమాధానం చెప్పుకోలేడు. ఆమె
దివ్య స్పందనలు గ్రహించడు. ఆరాటం గ్రహించడు. చట్టాలు, నిబంధనలు నిర్జీవంగా మారిపోతాయి. జగత్తు సత్యం. పరమాత్మ నిర్గుణం, నిరాకారం. అధిరోహించవలసిన సోపానాలు కంటికి కనిపించవు. కాలు క్రింద ఆనదు. స్వతంత్రం అవసరం. సంకల్పం కాలాతీతం కావాలి. లేకుంటే విధి బలీయం, కఠినం అవుతుంది. భౌతిక నియమాలు, సూత్రాలు తెగిపోవాలి. ప్రతి పనికి జీవుని ఆమోదం లభించాలి. నియమాలను అనుసరిస్తూనే స్వేచ్ఛగా, స్వతంత్రంగా ముందుకు సాగాలి. పరమాత్మ సహకారంతో అంతా మారిపోతుంది. పరమాత్మ సంకల్పానికి మనిషి సంకల్పం తోడు కావాలి. అప్పుడు ఈశ్వర భావన బలపడుతుంది. మనిషి ఆలోచన పరమాత్మలో ప్రతిధ్వనిస్తే మనిషి శక్తివంతుడు అవుతాడు. కానీ మనిషికి సంశయాలు ఎక్కువ. అయినా మానవ మేధ ఈశ్వర తేజస్సును అందుకోగలదు. భగవదేచ్ఛ మానవ ప్రజ్ఞను నడిపిస్తుంది. భగవంతుని సహాయంతోనే మనిషి మహాద్భుతాలు చేయగలడు. కొంతవరకు ప్రకృతిని, మనస్సును నమ్ముకున్న మనిషి ఆ పైన భగవంతుని మాత్రమే విశ్వసిస్తాడు. సత్యవంతుడు మరణించక తప్పదు. అది విధిలిఖితం. నిర్ణీత సమయానికి మృత్యుఘాతం తప్పదు. ఆ పైన ఏం జరిగేది నేను చెప్పలేను. అది సావిత్రి ఆత్మకే తెలుసు. ఆ ముహూర్తం ఆసన్నమై విధిరాత తెలిసే వరకు అది నిగూఢంగా, అస్పష్టంగానే ఉంటుంది. పరేంగిత ప్రజ్ఞ విధి కృతాలను మార్చి సత్యసమ్మతం చేస్తుంది. రాజా, నీ విధిని నీవు నిర్వర్తించావు. నీ ఆత్మకు విధికి మధ్యన ఈశ్వర సంకల్పం మరొకటి ఉన్నది. అది పరమాత్మకే ఎరుక. అదృష్టం అనే మహాగ్రంథంలో కర్మాధ్యాయం ఉన్నది కదా. మనిషి విధిని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. ఆ కర్మాధ్యాయాన్ని స్పృశించకుండా వదిలేస్తావా? నీ ఇష్టం. ఈశ్వరుడు శాసించిన విధిని తిరస్కరించగల శక్తి మనిషికి ఉంది. జీవికి మృత్యువు చివరి మజిలీ కాదు. అదొక మార్మిక ముద్ర కాదు. జీవన సంగ్రామంలో జయాపజయాలు చవిచూచి, బాధలు, క్లేశాలు భరించి శరీరం జీర్ణమైన తర్వాత ఆత్మ మహాశక్తిని పొందుతుంది. పరమాత్మను గుర్తిస్తుంది. ప్రతి ఓటమి ప్రగతి పథంలో ఒక మలుపు. మనిషిలో దివ్యత్వం పెరిగేది అపజయాల వల్లనే. అపజయాలు కడకు విజయ పదాలవుతాయి. అపజయాలు కడకు విజయ పదాలవుతాయి. మానవుడా, నీ జీవనయానంలో అనేక దుర్ఘటనలు ఎదురవుతాయి. నీ శరీరాన్ని, మనసును కుదిపివేస్తాయి. ఆత్మను సైతం హింసిస్తాయి. అవి కర్మఫలాలు కావు. అవి అలా వచ్చిపోతాయి. నీ ఆత్మ పరమాత్మ వైపు పురోగమిస్తే మృత్యువు దానిని ఆపలేదు. నీవు ఒక మార్గం ఎన్నుకోవడంలో ఉంది. విధిని దాటడం అంటే పరమావధిని చేరడమే. నీ ఆలోచనల్ని, హృదయాన్ని, కర్మను, విధిని అన్నింటినీ బలిపీఠం ఎక్కించు. నీ ఆత్మరహస్యం నీకు తెలిసే వరకు, పరమాత్మను చేరే మార్గం కనిపించే వరకు ఆరాటం తప్పదు. అన్వేషణ ఆగదు. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్.